యాసంగిలో వరినాట్లు పూర్తి కావస్తున్నాయి. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సాయం అందిస్తే యాసంగిలో తమకు ఆసరాగా ఉంటుందని భావిస్తున్నారు. యాసంగి సీజన్కు సంబంధించి ఒకే విడతలో రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేస్తామని చెబుతున్నా నిధులు జమ చేయడంలో ఆలస్యమవుతోంది. సర్కార్ నుంచి పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతన్నలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత భరోసా వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ రైతు భరోసా నిధులు విడుదలకు మరో వారం, 10 రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున 8,744.13 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. 1,45,73,000 ఎకరాలకు నిధులు అందజేశారు. ఈ యాసంగిలోనూ వానాకాలంలో సాగైన భూములకు భరోసా అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ. 9,000 కోట్లను సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. సాగు భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యాసంగిలో సాగుచేయని భూములకు ఇస్తారా, ఇవ్వరా అనే సందేహం రైతుల్లో నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం వానాకాలంలో సాగైన భూములను పరిగణలోకి తీసుకొని అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారులకు సైతం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పంట విస్తీర్ణం లెక్కింపు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాటిలైట్ చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలోని సర్వే నంబర్ వారీగా పంటల విస్తీర్ణాన్ని స్విట్జర్ల్యాండ్లోని శాటిలైట్ చిత్రాల విశ్లేషణ సంస్థ సర్ మ్యాప్ (SAR-MAP) తో ఒప్పందం చేసుకొని ప్రారంభించింది. రెవెన్యూ గ్రామాలలో శాటిలైట్ ఆధారిత పంట లెక్కింపు పూర్తి చేసింది. అందుకు సంబంధించిన అన్ని జిల్లాల్లో పంటల విస్తీర్ణం లెక్కింపునకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. పంటల బీమా అమలులో నష్టపోయిన ప్రతి రైతుకు బీమా పరిహారం అందించే అవకాశం ఉంటుందని, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనుగోలులో పారదర్శకతతో పాటు సకాలంలో అమలు చేసే వీలు ఉంటుందని, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో అర్హతగల ప్రతి రైతుకి పథకాలు చేరే విధంగా ఉపయోగపడనుంది. రైతు BHAROSA ఈ నెలాఖరునే రైతు భరోసా. యాసంగిలో సాగుచేయని భూములకు ఇస్తారా, ఇవ్వరా అనే సందేహం రైతుల్లో నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం వానాకాలంలో సాగైన భూములను పరిగణలోకి తీసుకొని అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాగు భూములన్నింటికీ ఇవ్వాలని పాలేరు, ఫిబ్రవరి 18. నిజం చెపుతాం న్యూస్. యాసంగిలో వరినాట్లు పూర్తి కావస్తున్నాయి. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సాయం అందిస్తే యాసంగిలో తమకు ఆసరాగా ఉంటుందని భావిస్తున్నారు. యాసంగి సీజన్కు సంబంధించి ఒకే విడతలో రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేస్తామని చెబుతున్నా నిధులు జమ చేయడంలో ఆలస్యమవుతోంది. సర్కార్ నుంచి పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతన్నలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. మరో వారం, 10 రోజులు పట్టే అవకాశం. మున్సిపల్ ఎన్నికల తర్వాత భరోసా వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ రైతు భరోసా నిధులు విడుదలకు మరో వారం, 10 రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున 8,744.13 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. 1,45,73,000 ఎకరాలకు నిధులు అందజేశారు. ఈ యాసంగిలోనూ వానాకాలంలో సాగైన భూములకు భరోసా అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ. 9,000 కోట్లను సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. సాగు భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యాసంగిలో సాగుచేయని భూములకు ఇస్తారా, ఇవ్వరా అనే సందేహం రైతుల్లో నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం వానాకాలంలో సాగైన భూములను పరిగణలోకి తీసుకొని అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారులకు సైతం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పంట విస్తీర్ణం లెక్కింపు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాటిలైట్ చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలోని సర్వే నంబర్ వారీగా పంటల విస్తీర్ణాన్ని స్విట్జర్ల్యాండ్లోని శాటిలైట్ చిత్రాల విశ్లేషణ సంస్థ సర్ మ్యాప్ (SAR-MAP) తో ఒప్పందం చేసుకొని ప్రారంభించింది. మరిన్ని కనుగొనండి. వార్తాపత్రిక, న్యూస్ పేపర్. జిల్లాల్లో పంటల విస్తీర్ణం లెక్కింపు. రెవెన్యూ గ్రామాలలో శాటిలైట్ ఆధారిత పంట లెక్కింపు పూర్తి చేసింది.
అందుకు సంబంధించిన అన్ని జిల్లాల్లో పంటల విస్తీర్ణం లెక్కింపునకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. పంటల బీమా అమలులో నష్టపోయిన ప్రతి రైతుకు బీమా పరిహారం అందించే అవకాశం ఉంటుందని, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనుగోలులో పారదర్శకతతో పాటు సకాలంలో అమలు చేసే వీలు ఉంటుందని, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో అర్హతగల ప్రతి రైతుకి పథకాలు చేరే విధంగా ఉపయోగపడనుంది. మరిన్ని కనుగొనండి. న్యూస్ పేపర్, వార్తాపత్రిక. తగ్గిన పంటల సాగు విస్తీర్ణం. గత ఖరీఫ్ సీజన్లో సాగయ్యే వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా పంటల నమోదు చేసినట్లు సమాచారం. వానాకాలంలో 2.50 లక్షల ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలు తగ్గింది. అయితే పంటల విస్తీర్ణం ఎందుకు తగ్గిందనే దానిపై యూనివర్సిటీ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఆ భూములు సాగు చేయకుండా కమర్షియల్గా వినియోగిస్తున్నారని, అందుకే అధికారులు ఆ భూములను భరోసా పథకం నుంచి తొలగించినట్లు నివేదికలో పేర్కొన్నారు. వారం 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమకాబోతున్నాయని, అందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం భరోసా నిధులు విడుదల చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.